ఇవాళ పరిస్థితులు మీ అందరికీ ఏమి మనం రాజకీయంగా ఏం చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, ప్రింట్ మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, మనందరం రోజు చూస్తున్నాం. మొత్తం అంతా కూడా ఏ రోజు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందనేది బయటకు వస్తున్నాం. కానీ నిన్న బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయని న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో విజయవాడ నగరంలో ఒక ప్రతిపక్షాలు ఒక కుట్ర లేపారు. ఉమాకు సీట్ క్యాన్సిల్ అయిపోయింది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. చాలా మంది నేను అక్కడ మీటింగ్లో ఉంటే ఫోన్ రావడం జరిగింది. ఫోన్ జరిగి ఇలా జరిగిందంట, ఏంటండి ఎవడన్నా చెప్పింది ఇలా అని చెప్పి అందరికి చెప్పడం జరిగింది. సరే, ఇలాంటి ఒకవేళ పుకార్లు ఎన్నో రకాలుగా ఇంకా వాళ్ళ చేతనైంది అదే. ఇంకా వాళ్ళు డైరెక్ట్గా ఎదుర్కొనలేక ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు పోస్ట్ చేస్తూ ఉంటారు. దయచేసి అవి నమ్మొద్దు. అవి అలాంటివి ఏమన్నా క్లారిఫై చేసుకోవాలంటే మా గారికి కానీ మాకు కానీ ఎవరికైనా ఫోన్ చేసినా మీకు ఆ విషయాన్ని చెప్తాం. అలాగే ఈ రోజున ఈ పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్న ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి ఆ రోజున ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది చిరంజీవిగా. నేను ఆ రోజున ప్రజారాజ్యంలో ఒక మంచి స్థానంలో ఉన్నాను. ప్రజారాజ్యంలో చిరంజీవి గారి పక్కన, పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్నాను. వీడి పరిస్థితి ఏంటి అంటే కాళ్ళ దగ్గర కూర్చున్నవాడు. చిరంజీవి గారి పక్కన కాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం నా దగ్గరకు వచ్చి అన్న ఎలాగన్నా కొంచెం ఒక్కసారి ఒక్క ఫోటో తీపించన్నా అని చెప్పేసి రోజు వెనకాల పడేవాడు. సరే, అది ఆడి పరిస్థితి. కాళ్ళ దగ్గర కూర్చుని అలాంటి ఈడు ఇవాళ బోండా ఫ్యామిలీని విమర్శించే స్థాయికి వచ్చాడు. ఈడెంత, ఈడు బతికెంత, ఈడు బతికెంత అని చెప్తాను, సవాల్ చేస్తున్నాను. వాడికి దమ్ముంటే రమ్మని చెప్పండి ఒక వేదిక మీదకి, దాని మీద చర్చ జరుపుతాం. వీడి రాజకీయ చరిత్ర, వీడి హిస్టరీ మొత్తం కూడా అమ్మవారి దేవాలయాల్లో ఏమేం చేశాడనేది వీటితో ప్రూఫ్తో సహా నిరూపిస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆయనకి డిపాజిట్లు కూడా గల్లంతయ్యేటట్టు మీరందరూ కూడా సహకరిస్తానని ఈ పట్టుదలతో ఇవాళ రాత్రి 12 గంటల వరకు కూడా 10 రోజులు కూడా నేను అందరినీ కలవడం జరుగుతుంది. మా సోదరుడు విజయం ఎవరు ఆపేది కాదు. మనం మెజార్టీ 50,000 తగ్గకుండా ఆడు డిపాజిట్ లేకుండా నిలబడతారని చెప్పేసి ఈ సభాముఖంగా జనసేన నాయకులకి, అలాగే బీజేపీ నాయకులకి, టీడీపీ అందరికి కూడా విన్నవించుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన శ్రీనాథ్ కాలనీ వాసులకు అలాగే మిత్రులకు అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.